భుజం చుట్టూ ఉన్న కండరాలని రొటేటర్ కఫ్ అంటాము. సో ఇందులో 4 రకాలు ఉంటాయి. బట్ మెయిన్గా మనకి ఎక్కువగా తెగేది 3 రకాలు. సూప్రాస్పైనటస్ అనేది చాలా కామన్గా తెగుతుంది, అది భుజం పైన ఉంటుంది. సెకండ్ సబ్స్కాపులరిస్ అని ఉంటుంది. థర్డ్ ఇన్ఫ్రాస్పైనటస్ అని ఉంటుంది. సో ఇవి యూజువల్గా యంగ్ ఏజ్లో స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువగా తెగే అవకాశం ఉంటుంది. ఆర్ఎల్స్ 2 వీలర్ ట్విస్టింగ్ అంటే 2 వీలర్లో ట్విస్ట్ అయి పడటం వీళ్ళకి అయ్యే అవకాశాలు ఉంటుంది. బట్ ఇది మోర్ కామన్గా ఓల్డ్ ఏజ్ అంటే పెద్ద 50-55 దాటిన వాళ్ళకి, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, వేరే ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్లో కండ ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటుంది. సో కండకి ఎముకకున్న అటాచ్మెంట్ వీక్ అవ్వడం వల్ల ఇవి టేర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి యూజువల్గా మనం చేయి లేపలేకపోవడము, రాత్రిపూట పండుకోలేకపోవడము, బాగా నొప్పులు ఉండడము, ఇవి వచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ కొంచెం చిన్నగా జడేసుకోవడానికన్నా, లేకపోతే చేయి లేపి అన్నా, కిచెన్లో సామాన్లు తీసుకోవడానికన్నా, లేకపోతే కొంచెం చిన్న బరువు లేపాలన్నా వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళకి మనము ఆర్థోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకొచ్చి ఆ కండని మళ్ళీ టీవీలో చూసుకుంటే ఆ కండని ఎముకకి తీసుకొచ్చి కుట్టచ్చు. దానికి పరికరాలు ఉంటాయి, కరిగిపోయే స్క్రూస్ వస్తాయి, యాంకర్స్ అంటారు యూజువల్గా వాటిని వేసుకొని మనం ఈ భుజం సంబంధించిన ట్రీట్మెంట్ మనం చేయొచ్చు. దీని ద్వారా యూజువల్గా వీళ్ళకి దీని తర్వాత యూజువల్గా ఒక 6 వారాలు రెస్ట్ ఉంటుంది, బ్యాగ్లో ఉంటుంది చెయ్యి. 6 వారాల తర్వాత మనం నార్మల్గా రొటీన్గా అన్ని పనులు చేపిస్తాము. యూజువల్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ రావడానికి సర్జరీ తర్వాత 6 వీక్స్ రెస్ట్ ఉంటుంది, 6 వీక్స్ ఫిజియో ఉంటుంది. సో టోటల్ 3 మంత్స్ తర్వాత యూజువల్గా వీళ్ళు వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కి నార్మల్గా వచ్చేస్తారండి. ఇంకొక డిసీజ్ మనం ఆర్థోస్కోపీ ద్వారా చేయగలిగేది షోల్డర్లోని ఏసీ జాయింట్. అంటే భుజం ముందు ఒక జాయింట్ ఉంటుంది, దాన్ని యాక్రోమోక్లావికులర్ జాయింట్ అంటామండి. ఇది కూడా తొలగే అవకాశాలు యాక్సిడెంట్స్లో, ఇంజురీస్, స్పోర్ట్స్లో అయ్యే అవకాశాలు ఉంటుంది. వీటిని కూడా మనం ఆర్థోస్కోపీ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చండి. దీన్ని ఆర్థోస్కోపిక్ ఏసీ జాయింట్ రికన్స్ట్రక్షన్ అంటారు. దీన్ని మనం ఆర్థోస్కోపీ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు.